కొన్ని సందర్భాల్లో వ్యూస్ కోసం, లైక్‌ల కోసం, సబ్‌స్క్రైబర్స్ కోసం మానవత్వం కూడా మర్చిపోయే పరిస్థితులకు దిగజారిపోతున్నారు. సో, నేను దేని గురించి మాట్లాడుతున్నా అంటే కోవా బన్ కాంట్రోవర్సీ గురించి సో, ఒక్కసారి మనం పబ్లిక్‌తో మాట్లాడదాం. ఆ కాంట్రోవర్సీ విన్న తర్వాత ఎంత దిగజారిపోయి ప్రవర్తించిండ్రు అక్కడుండే ఒక యూట్యూబర్స్ అనేది నాకనిపించింది. సో, పబ్లిక్ ఏమంటారనేది తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. ఏమనిపించిందన్న మీకు? నాకంటే ఆ కోవా అమ్మే అనేది కరెక్టే. ఎందుకంటే ఆయన బిజినెస్ అది. ఆయన అమ్ముకుంటాడు. ఆయన తప్పు ఏమైనా ఫుడ్‌లో ఏమైనా వేరే క్వాలిటీస్ ఏమైనా ఇష్యూస్ వస్తే దానికి ఫుడ్ డిపార్ట్‌మెంట్ ఉంటే ఆయన చూసుకోవచ్చు. ఇలా మీరు అంటే ఇంటర్వ్యూ చేసే వాళ్ళొచ్చి మీరు ఇట్లా తప్పు చేస్తున్నారు అని వాళ్ళ చేసేదాకా ఎళ్లి వాళ్ళని బయట వరకు చూపించుకోవడం అంత కరెక్ట్ కాదు. ఆయన ఏదో రూ. 10కి అమ్ముతుండు కాబట్టి ఆ రూ. 10లోనే ఆ క్వాలిటీ ఉంటది. మనం ఇప్పుడు ఆయన దగ్గర అంత డబ్బులుంటే ఆయన బయట తినొచ్చు. అది ఆయన ఇష్టం అది. జనాలు చాలా మంది జనాలు ఇప్పుడు అది సమ్మక్క సారక్క దగ్గర జరిగింది కదా! అంటే పేదవాళ్ళే అంటే మరీ పేదవాళ్ళు కాదు గానీ కొంచెం ఆ టైప్‌లో కడుపు నిండిపోవాలి మరి అప్పటికే ఇన్‌స్టాంట్‌గా కడుపు నిండిపోవాలి, ఎనర్జీ రావాలంటే ఆ కోవా బన్ బెటర్ కాబట్టి అది వాళ్ళ ఇష్టం తీసుకుంటారది. అంతగా దానికి పెద్దగా చేసేంత ఏం నాకు కరెక్ట్ అనిపించలేదు. అంటే అంటే మంచి అంటే కొంచెం ఎట్లనో అనిపించింది. కరెక్ట్ కాదు అలా చేయడం. ఆయన వాళ్ళేదో కష్టపడుతున్నారు. మనం అలా చేయడం, వాళ్ళని బాగా పట్టుకోవడం అంటే ఈయన ఏదో బాగా ఫేమస్ అయిపోవాలని, లేదంటే నాకేమో వ్యూస్ రావాలని అలా టైప్‌లో ఏమైనా ప్లాన్ చేస్తుంటారా అనిపించింది నాకు. నా ఒపీనియన్. అక్కడ అమ్మవారి జాతర. ఈయన పొట్ట నింపుకోవడానికి ఈయన చిన్న వ్యాపారం చేసుకుంటున్నారు. అవును. ఆయన ఎవరు ఆబ్జెక్ట్ చేయలేదు. కానీ అక్కడికొచ్చి మతపరమైన చిచ్చులు పెట్టే ప్రయత్నం చేసిండ్రు వీళ్ళు. ఎట్లా అనిపించింది అది విన్న తర్వాత? మతపరమైన అంటే నేను అంతగా ఈ క్యాస్ట్ మతం అంత పట్టించుకోను. నాకేం మంచిగా అనిపియలేదు. సో అట్లా వేధించిండ్రని అనిపించిందా? లేదంటే నిజంగా వేధిచ్చిర్రు. పబ్లిక్ ఒపీనియన్ చాలా సైడ్ కోవా బన్ అమ్మే ఆయన సైడే ఉంది. ఎందుకంటే ఆయన పొట్ట కోసం ఆయన ఏదో ఒకటి చేసుకుంటున్నారు. ఇలా ఆయన చేసి అక్కడి దాకా తీసుకెళ్లడం, మరీ దూరం లాగడం, ఆయనకి ఇబ్బంది పెట్టడం నాకు చాలా తప్పనిపించింది. అదే చెప్తున్నాను నేను. ఆయన కోవా బన్ ఆయనదైతే ఏ తప్పు లేదు. ఆయన ఏదో రూ. 10కి ఆ క్వాలిటీ వస్తది. ఎక్కడైనా ఇప్పుడు నార్మల్‌గా మన రోడ్ మీద నేను వాటర్ బాటిల్ తీసుకున్నాను ఆక్స్‌మిత్ గోల్డ్. నాకు ఇష్టం లేదు. బట్ నాకు అవసరం ఇది నేను తీసుకున్నాను. నేను బయట హోటల్‌కెళ్తే నేను మంచి బ్రాండ్ కిన్లీయో ఏదో సంథింగ్ బిస్లెరియో తీసుకుంటాను. నాకిప్పుడు ఇది అవసరం గదా! సో, ఆ సమ్మక్క సారక్క దగ్గర ఆళ్ళ కడుపు కోసం వాళ్ళేదో తీసుకుంటారు. దాంట్లో నువ్వు క్వాలిటీ చెక్ జేసి ఇది వైన్స్ దగ్గరే అమ్మాలని జెప్తే అలా కుదరదు గదా! నాకు మంచిగా అనిపియలేదు. ఆయన ఇష్టం అది ఎట్లైనా అమ్ముకుంటాడు. ఒకవేళ ఆయనది తప్పైతే వాళ్ళని అడగడానికి ఫుడ్ డిపార్ట్‌మెంటో లేదంటే వేరే డిపార్ట్‌మెంట్స్ అయితే ఓకే. ఈయనకేం సంబంధం లేదు గదా! ఆయన అడిగి నీకు వ్యూస్ కావాలంటే నీకేమైనా కావాలంటే అడిగి నువ్వు వెళ్ళిపోవచ్చు. కానీ అంతవరకు లాగడం నీది కరెక్ట్ కోవా మంచిగా లేదు, బన్ మంచిగా లేదు. మీరంతా వాళ్ళ ఇంటి దాకా ఎళ్లి అది సుమన్ టీవీ వాళ్ళని పిలిపించుకొని మరి అంతా చేయడం మళ్ళీ మంచిగా ఆ వ్యాపారి నువ్వు ఆధార్ కార్డ్ చూపి అని అడగడం ఏంటి? ఆ! ఏమనిపించింది అసలు? అమ్ముకునే ఆయన దగ్గర వచ్చి అవును. ఆధార్ అది కార్డ్ మరీ టూ మచ్ అండి పాపం. ఆయనేదో చిన్న బిజినెస్ మ్యాన్ సరే ఆయనదేదో అమ్ముకుంటున్నా. ఆయన అలా అడగడం ఏం మంచిగా అనిపియలేదు. నేనైతే సపోర్ట్ బన్ వాళ్ళకి, కోవా బన్ బన్ వాళ్ళకు వాళ్ళకి. సపోర్ట్. ఎందుకు తెలుసు నాకు ఆ కష్టం ఎలా ఉంటదో. నేను కూడా ఒక ఈవెంట్ మేనేజర్, మాకు కూడా ఒక క్యాటరింగ్ ఉంది. ఆ బాధ ఏంటో ఆ బాధేంటో, ఆ కష్టమేంటో మాకు తెలుసు. అందు ఆ ఫుడ్ వండేటప్పుడు గానీ, అది వాళ్ళకి సర్వ్ చేసేటప్పుడు గానీ, వాళ్ళు ఇప్పుడు పైసలిచ్చి ఎవరైనా తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి ఆ క్వాలిటీ ఇవ్వాలి. సో, ఆ బాధలేంటో మేము పడతాం, మాకు తెలుసు. ఇప్పుడు అలా అడిగేటోళ్ళకి ఏం తెలుసంటే ఏం తెలియదు కదా! అలా అని కరెక్ట్ కాదనిపించింది నాకైతే. దిస్ ఇస్ మై ఒపీనియన్ దాని మీద. థాంక్ యూ. तो अभी ये बन वाले को ऐसे तकलीफ करना कैसे लगा आपको? ऐसे लोग आने से क्या है, वो बात नहीं सुने आ रही अब। बोला तो लोग क्या है, भूल जा रहे हो बात को। बन जाए बन खा के जीने का हैदराबाद में बोल के भूल जा रहे। कई बोले छोटे मोटे कारोबार वालों को जीने नहीं दे रहे। अभी क्या है, बड़े बड़े उन्होंने हैं, बड़े बड़े कारोबार हैं, उसके ऊपर गिरना, उसको पूछना कि तू क्या क्वालिटी दे रहा क्या नहीं दे रहा बोल के। 10 रुपए में क्या क्वालिटी आता, बन क्या थोड़ी उन्हें बनाता, कोवा क्या उन्हें थोड़ी बनाता, पूरा लाके मिक्स कर लेता, उन्हें घर से तो बनाता नहीं। अब कोवा के ऊपर 10 रुपए की चीज के ऊपर इतना बड़ा राजतंत्र करना अच्छा नहीं होता। वो यहाँ अपन उन्हें 100-150 रुपए बेच रहा कोवा बन, इतना डिमांड बेच रहा, तो 10 रुपए का ला के क्वालिटी भी नहीं है बोल के बोलना फिर भी अच्छी बात है। उन्हें बेच रहा 10 रुपए का, 10 रुपए में क्या आ रहा है होना, 10 रुपए रहस वाला जाइए खाता, नहीं तो क्या भी नहीं। बड़ा आदमी जाइए कहीं को खाता, वहाँ पे पैसे वाला लोग जाइए वहाँ पे 10 रुपए लगाइए, कहिए क्यों खाता बोलो। पैसे जो नहीं रहता 10 रुपए देके को सब एक पेट में डाल लेंगे बोल के जाता। मगर बेचने वाला मेरा अच्छा क्वालिटी रहना बोल के बेचता, मगर मेरा क्वालिटी नहीं रहना, मैं खराब हुआ सो बेचना बोल के कोई भी नहीं समझता। कोई सा कारोबार वाला भी मेरा कारोबार अच्छा डेवलपमेंट होना,
मेरा अच्छा कारोबार अच्छा चलना बोल के वैसा समझता, लेकिन मेरा कारोबार चले जाना, मेरे को कोई कस्टमर नहीं रहना, मेरे पास कोई भी आके नहीं लेना बोल के खराब नहीं बेचता ना। अब 10 रुपए का चीज खा लिया तो अरे वहाँ 10 रुपए में देता, अरे वहाँ पे अच्छा रहता, अरे वहाँ पे जूस अच्छा रहता, वहाँ पे वो मिठाई अच्छी रहती है बोल के बोलते हैं। अच्छा रहे तो अच्छी बोलते हैं, हो ना बोल के ब्लेम करके उसके पेट के ऊपर मारे थे। इनको आने का क्या है बोलो। अभी ये सोशल मीडिया आई जब से एक बात एक जगह से नहीं जा रही, पूछना कैसे लगा आपको? गलत है वो। आधार कार्ड पूछना मेन गलत है। कहीं बोला तो अब मैं कारोबार पे हूँ, मैं मेरे को आगे आधार कार्ड पूछा तो तुम आप कहाँ से आए बोल के बोलता हूँ मैं। अब वो बहस हो जाती, लड़ाई होती, लड़ाई झगड़े में क्या है बोला तो ऑलरेडी जतरा है वहाँ पे मेडारम का। अब पूरे हिंदू से एक तरफ होंगे, एक मुसलमान एक तरफ होगा, अच्छी बात नहीं होती वो। अब जान का खतरा भी होता, पर इंसान को आदमी एक मार मारे तो उसका जान का खतरा भी हो सकता ना। बोले तो अच्छी बात तो नहीं है। हैदराबाद में तो सब लोग मिलजुल के रहते हैं। बस सब ऐसे इंस्टेंस क्या करना चाह रहे हैं? ये बेकार चिल्लर लोग करने का काम है ये। समझ वाले जो खाना खाते, जो माँ बाप को पैदा हुए हैं, उन्हें तो नहीं करते। जो माँ बाप नहीं है, रिलेटिव नहीं है, कोई भी नहीं है बोले तो ऐसा अंगर लगा के छोड़ देता, चिंगारी लगा के छोड़ देता। कैसा भी जिंदा कैसा मरे, मैं तो अकेला हूँ, ऐसा लोग करते हैं चिल्लरगार। मगर ये चिल्लर लोग करके जो बड़े बड़े उनके नामा बताते हैं, ये क्या वायरल होना बोल के करते कि नहीं फेम होना बोल के करते कि तो नहीं मालूम। ऐसे हिंदू मुस्लिमों के बीच में झगड़ा लगाने वाले को कैसे सजा देना? अब उसको कहाँ तक दिए तो भी कमी है, उसको क्या करे तो भी कमी है। बोले तो इंसान में पूरे अपन लोग हल मिल के झुल के रह रहे हैं हम लोग। हाँ, अभी मेरे दोस्त हैं हिंदुआ से, कल शिवरात्रि करे उन्होंने, मेरे को भी मुलाकात हुए। मेरी ईद कल रमजान आए तो मेरे को भी मुलाकात होते हैं। हाँ खिलाते, सबको भी खिलाते हम लोग, एक से 2-3 दिन खिलाते हैं। उतने दोस्त हैं मेरे को। अब वो अपन में नफरत आ जाता ना। अभी ऐसे इंसिडेंट हो गए तो अरे इन्हें भी मुसलमान है, कल के दिन हमारा कुछ ना कुछ कर सकता बोल के उनको डर होता। अरे इन्हें हिंदू है, कुछ ना कुछ कर सकता बोल के मेरे को डर होता। ऐसा जो अपन का दोस्त था ना, बिगड़ने का कामा है, बिगड़ाने का कामा है। जो मिलजुल के रहने का, आने आने अब एक 10 साल के बाद में तो ये ऐसे लोगों के बारे में तो नहीं रहूंगा। चले जाता हल्लू 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 मोहब्बत चली जाती ऐसे चिल्लर लोगों के बारे में। कि जो गरीब आदमी जो करके खा रहा है मैडम, आप उसको परेशान कर दे रहे हो ना भाई। वो क्वालिटी अगर आपको पसंद नहीं है, जिसको जो लो क्वालिटी है, लो क्वालिटी क्या खाएंगे ना मैडम। जो हाई क्वालिटी है हाई शोरूम में जाके खाओ। आप जो गरीब आदमी है उसको पूरा परेशान कर देना मैडम। जो जो गरीब आदमी है ना 10 रुपए का लेके खा लेता है, उसको भूख लगेगी बोल के। अपन एकदम हाई लेवल वाला तो खाएंगे इतना ना मैडम, फिर उसके ऊपर क्यों आप इतना कंट्रोवर्सी लगा रहे हो। तो उसका जब बन खाते वक्त उसका चेहरा देखो तो कैसे लगा? देखो मैडम, आंखों में आंसू। हाँ देखो मैडम, उसका जो है ना चल रहा ही उसी से मैडम। उसका भी एक घर चल रहा मिनिमम मैडम 100 फैमिली चल रहे खोवा बन के ऊपर। मिनिमम 100 फैमिली पर हेड 5 मेंबर है तो 500 मेंबर्स का चल रहा है मैडम। 1 मेंबर आके 500 मेंबर्स का पूरा क्या है मैडम, अच्छा नहीं है मैडम। पूरा तो नोट कर जो दो। भी उधर जो बात कर रहा है उन पूछा कि तुम्हारा आधार कार्ड बदला बोलता है। हाँ। देखो मैडम, नॉर्थ इंडियन साउथ इंडियंस मतलब हैदराबाद में सब है, हाँ। पूरे है मैडम, कोई नहीं है बोल के नहीं। तो हर कोई यहाँ पर करके खाने आना है मैडम। उन्हें चोरी तो ना कर रहा, कोई डाका तो नहीं तो रहा है मैडम, करके खा रहा है। उसका ने मेहनत करके खा रहा ना मैडम। तो वो हिसाब जात्रा से में सब लोग आकर शॉप लगाते हैं, हाँ। दिया लगाते हैं। हाँ। इसको ही कॉर्नर करना और मुस्लिम के नाम से इसको डांटना कैसे मुस- लगता? क्योंकि मैडम वो 90% जो है ना मैडम ख्वाब बनकर सिर्फ मुस्लिम्स करते, मुस्लिम्स को टारगेट करके कर रहे हैं मैडम। दूसरा कुछ भी नहीं प्रोसेस, सिर्फ टारगेट करके उन लोगों को नेगलेक्ट कर दे रहे हैं मैडम। तो हैदराबाद में भी बचपन से देखी सब लोग मिलजुल के रहते हैं। कुछ फूड है जो हाँ। उनके शॉप पे ही मिलते हैं, वही हैदराबाद का हैदराबाद। फेमस भी रहता है। तो ऐसे लालूची करना, यूजलेस फेलो से ऐसे करना कैसे लग रहा है? गलत है मैडम, 101% गलत है। జ్యూస్ సెంటర్ దగ్గర పరిస్థితి అనేది వీట్ గ్రాస్ అలోవెరా ఇవన్నీ మేము అమ్ముతూనే ఉంటాం. దాన్ని బట్టి మూమెంట్ నడిపిస్తుంటాం. దీంట్లో ఎంతో మంది కస్టమర్లు వస్తుంటారు. క్యారెట్, బీట్రూట్ తాగేటోళ్ళు వస్తుంటారు, అడుగుతుంటారు. అలా సో వాళ్ళు వేసే ప్రశ్నలు ఒకసారి ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఇరిటేటింగ్ వస్తుంటది. ఇప్పుడు కస్టమర్ అంటే గాడితో సమానం. ఏది అయినా కూడా ఆయన మౌల్డ్ చేసి పంపించాలి. మన డ్యూటీ ఏంటంటే
కస్టమర్ను ఎట్లా మౌల్డ్ చేయాలనేది గత 25 ఇయర్స్ మేము ఒక ట్రస్ట్ పెట్టాము. ట్రస్ట్ తరపున దాన్ని ఎట్లా మోడిఫై, ట్రస్ట్ అంటే సేవాభావంలో ఉండాలి. మనం కస్టమర్ తోటి కూడా సేవాభావం ఉంటేనే సక్సెస్ అవుతుంది కాబట్టి అట్లా తీసుకెళ్తున్నాం. ఏం ప్రశ్నలు వేసుకుంటుంటారు? ఏం ప్రశ్నలు అంటే వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమొస్తుంది అంటే డస్ట్ నీట్నెస్ ఉంటే బాగుంటుంది, కొద్దిగా క్వాలిటీ నెంబర్ 1 చేసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు మన ఇల్లు కాదు కదా, ఒక ట్రస్ట్ దానికి నీట్నెస్ అంటే ఒక షాప్ లెక్క ఉండాలి. షాప్ లేకుండి ఇప్పుడు పెద్ద పెద్ద రెస్టారెంట్లు స్టార్లు అవి ఉన్నాయి కానీ నీట్నెస్ బ్యాక్ సైడ్ చూస్తే అంత చెత్త చెదారమే ఉంటాయి. వీళ్ళకు కంటి ముందట కనబడుతుంటా అంటే నేను ఇచ్చే గ్రాస్ కానీ వీటి గ్రాస్ కానీ క్షణాలలో చూస్తుంటా అంటారు ఆ గ్లాసులో పడేది. నా దగ్గర సుజాత జ్యూసర్ ఉంది. ఆ జ్యూసర్లో నువ్వు ఏది వేస్తే అది వస్తుంది అంటే వాళ్ళకి లైవ్లో కనబడుతుంది. అప్పటికి వాళ్ళకు సాటిస్ఫాక్షన్ 80% ఓకే, అబ్బా చాలా బ్యూటిఫుల్ ఇస్తున్నాడు స్వామి అని ఉంటుంది. ఒక 20% మైనస్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా నీట్గా అది సాధ్యం కాదు. సాధ్యం కానీ చేయలేము. ఇక్కడ మనం డెకరేషన్ చేయలేము, ఎందుకంటే మనకు ఇచ్చిన ప్లాట్ఫారం చిన్నది. మన పరిమితి తగ్గట్టు ఉండవలసి వస్తుంది. ఆ పరిమితితోటే నడిపిస్తుంది అది.